ఈ ఉదయకాలం ధ్యానం కొరకై మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1, 2, 3 వచనాలు నేను చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్లో గమనించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన సహవాసాన్ని బట్టి, మీరిచ్చిన ఆశీర్వాదాలను బట్టి వందనాలు. అంతేకాదు, పాపులమైన మమ్ములను, ద్రోహులమైన మమ్ములను రక్షించి మీ పిల్లలుగా, మీ శిష్యులుగా చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ, మీ కనికరం, మీ వాత్సల్యత మా పట్ల విస్తరింపచేస్తూ ప్రతిదినం మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ నడిపిస్తున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి ఈ దినం మా బిడ్డలు కొంతమంది నీట్ పరీక్ష రాస్తున్నారు. జ్ఞానము, వివేచన వారికి దయచేయండి. సమయస్ఫూర్తి వారికి ఇవ్వండి. అలాగే ఇదివరకు రాసిన దాని తాలూకా భయపు ఛాయలు కానీ, అనుమానపు ఛాయలు కానీ లేకుండా కాన్ఫిడెంట్గా రాయడానికి, మీకు మహిమ తీసుకురావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని దీవించమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ఎవరా పవర్ఫుల్? గుడ్, సంతోషం. ప్రియులారా, ఈరోజు తండ్రుల దినోత్సవం అని పొద్దుటే బెన్నీ నాకు చెప్తే తెలిసింది, విషెస్ చెప్పినప్పుడు. మంచిది. తండ్రులందరికీ మీకు కూడా శుభాభివందనాలు. పరలోకపు తండ్రిని గుర్తు చేసుకోండి. రెండోది, పరలోకపు తండ్రికి తగ్గట్టు బ్రతుకుతున్నానో లేదో ఆలోచించుకోండి. అంతే. రిమెంబర్ హెవెన్లీ ఫాదర్ అండ్ థింక్ ఆఫ్ యువర్ బిహేవియర్ విత్ రెస్పెక్ట్ టు హెవెన్లీ ఫాదర్. పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడో జ్ఞాపకం పెట్టుకోండి. పరలోకపు తండ్రికి తగ్గట్లుగా జీవించాలని జ్ఞాపకం పెట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ, మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకున్నాం. అందులో 3వ వచనం ఆధారంగా నేను ఒక ధ్యానం చేయాలని కోరుతున్నాను. మత్తయి 5, 6, 7 ఈ 3 అధ్యాయాలను కొండ మీద ప్రసంగం అని అంటారని మనం ఎరుగుదాం. దీన్ని పరలోక రాజ్యాంగం అంటారు. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్. అమెరికాలో ఉండాలంటే అమెరికా రాజ్యాంగానికి కట్టుబడాలి. ఇంగ్లాండ్లో ఉండాలంటే యూకే రాజ్యాంగానికి కట్టుబడాలి. ఇండియాలో ఉండాలంటే ఇండియా రాజ్యాంగానికి కట్టుబడాలి. పరలోకంలో ఉండాలంటే పరలోక రాజ్యాంగానికి కట్టుబడాలి. ఏ రాజ్యాంగానికి ఎవరైతే కట్టుబడరో వాళ్ళు ఆ దేశంలో ఉండడానికి తగిన వాళ్ళు కాదు. కాబట్టి యేసు ప్రభు వారు పరలోక రాజ్యాంగాన్ని గురించి ఆయన బోధిస్తున్నాడు. ఇది కాబట్టి పరలోకానికి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఆలోచించాలి. అందుకని నేను మరొక సిరీస్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. అది నేను మీకు అందించబోతున్నాను. నేను నా సిరీస్ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే పరలోకానికి అనర్హమయ్యే అవలక్షణాలు. అది మనం ఈరోజు ఆలోచన చేయబోతున్నాం. వాట్ ఆర్ ద యాటిట్యూడ్స్ ఆర్ what are the habits that are not eligible for the kingdom of heaven? ఎవరు పరలోకంలో ఉండరు? మనం పాడుకున్నాం. పరలోకం అనేది మనం విశ్వాసులుగా దాని గురించి ఆలోచించేది,
ఆశపడేది, నిరీక్షించేది, ఎదురు చూసేది పరలోకం. పరలోకం మీద ఎన్నో పాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం పాడుకున్న పాట కూడా అదే, వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం. యేసు ప్రభువు కూడా మనకిచ్చిన నిరీక్షణ ఏంటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని ఎడలు నేను మీతో చెప్తాను, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కాబట్టి భూలోకంలో మీకు స్థలం ఉన్నా లేకపోయినా డోంట్ వర్రీ, పరలోకంలో ఉండేలాగా చూసుకోండి. పరలోకంలో లేకపోతే అది చాలా భయంకరం. భూలోకంలో లేకపోతే 60-70 సంవత్సరాల వరకే మీరు బాధ అనుభవిస్తారు, తర్వాత ఏముండదు. కానీ పరలోకంలో లేకపోతే చాలా ప్రమాదం. అందుకని పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ 3వ వచనంలో ప్రభు చెప్పాడు ఏమనంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోకం అని సువార్తలలో వాడబడినప్పుడు, పరలోక రాజ్యము అన్న పదం వాడబడినప్పుడు కొన్ని పర్యాయాలు అందులో విశ్వాసులు అవిశ్వాసులు ఇద్దరూ కలిసి ఉన్నట్లుగా ఆ ఉపమానాల్లో కనపడుతుంది, ఉపమాన రీతిగా. ఉదాహరణ చెప్పన, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి. అందులో మొదటి ఉపమానం, పరలోక రాజ్యము పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు సిద్ధపడిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వారిలో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని. అంటే పరలోక రాజ్యం అనే వైడర్ సెన్స్లో బుద్ధి గలవాళ్ళు ఉన్నారు, బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. కానీ అది అలాగ పిలవబడుతుంది, అలాగే చెప్పబడుతుంది. కానీ అందరు పరలోకం వెళ్తారని కాదు దాని అర్థం. అలాగే దాని కిందకి మీరు వస్తే అందులో మళ్ళీ 2వ రకం వాళ్ళు కనపడతారు, దాసులుని పిలిచి తలాంతులు ఇచ్చి పని చేయమని చెప్తాడు. నమ్మకమైన దాసుడు, అపనమ్మకస్తుడైన దాసుడు, దాన్ని మనం చూస్తాం. చివరిలో మరొకటి కనపడుతుంది, గొర్రెలు మేకలు. ఇదంతా పరలోక రాజ్యానికి సంబంధించిన ఉపమానాలు. ఆ ఉపమానాల్లో అటు ఇటు ఉన్నట్టు ఉంటారు, కానీ నిజానికి పరలోకములో ఉండేది ఎవరు అని అంటే యేసు ప్రభు వారు చెప్పారు, ఆత్మ విషయమైన దీనులు. 3 రకాలైన వాళ్ళు పరలోకంలో ఉండరు. మొదటి రకం అహంకారులు, ఆకారంతో చెప్తాను సులభంగా గుర్తుంటుందని. అహంకారులు ఉండరు. రెండవదిగా అవిధేయులు ఉండరు, అపవిత్రులు ఉండరు. 3 రకాల వాళ్ళు పరలోకంలో ఉండరు. అహంకారులు, అవిధేయులు, అపవిత్రులు, ఈ 3 ఉండరు, గ్యారంటీగా ఉండరు. అయితే ఒక వ్యక్తిని గర్వము అనేది ఏ రీతిగా మోసం చేస్తుంది, అహంకారము అనే దానికి అర్థము గర్వం. గర్వాన్ని గురించి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రండి చూద్దాం. అన్ని విషయాలు కాదు, కానీ కొన్ని విషయాలు. మొట్టమొదటిగా దీని గురించి చెప్పబోయే ముందు ప్రారంభంలో ఈ మాట మీతో పంచుకుంటాను. అంటే నేను ఈరోజు చెప్పదలిచిన 5 విషయాలు చెప్తాను. అందులో మొట్టమొదటిది గర్వము అంటే అర్థం చెప్తాను, దాని యొక్క వివరం చెప్తాను. రెండవదిగా గర్వానికి వాడిన ఇతర పదాలు ఏంటో చెప్తాను. మూడవదిగా గర్విష్ఠుల పట్ల దేవుని వైఖరి ఎలా ఉంటుందో చెప్తాను. నాలుగవదిగా గర్వములోని కోణాలు చెబుతాను. ఐదవదిగా వ్యక్తిగత జీవితంలో గర్వం ప్రవేశిస్తే అది వారి లక్షణాలు ఎట్లా ఉంటాయో, ఎలా పరీక్ష చేయొచ్చో అది చెప్పి నా ప్రసంగం ముగిస్తాను. ఈ 5 విషయాలు ఈ ఉదయకాలం చూద్దాం. ఒకవేళ అనుకూలమైతే, ప్రభువు నడిపిస్తే, ఈసారి కుటుంబ జీవితంలో గర్వం ఏ రీతిగా ఉంటుందో అది తర్వాత వారంలో మనం చూస్తాం. మొత్తానికి గర్వం మీద కొంత ఆలోచన చేద్దాం. ఎందుకు చేయాలి అంటే, గర్వం అనేది అది గుర్తుపట్టలేని రోగం లాంటిది. విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? వచ్చినట్టు గర్వం ఉన్నట్టు ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. గర్వం ఉన్నట్టు ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. అది గర్వం యొక్క స్పెషాలిటీ.
తనకు మాత్రం తెలియదు గర్వం అన్నట్టు. నా ముఖం నాకు కనపడుద్దా? నా ముఖం నేను చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అద్దం ముందుకు వెళ్ళాలి. సేమ్, నా గర్వం నాకు కనపడదు. నా గర్వం నాకు కనపడాలంటే దేవుని వాక్యం అనే అద్దం ముందు కన్నా వెళ్ళాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని ఆచరించే వ్యక్తుల ముందు కన్నా వెళ్ళాలి. అద్దం ముందుకు వెళ్ళని వాడికి తన రూపం తెలియనట్టు, వాక్యం ముందుకు వెళ్ళని వాళ్ళకి, వాక్యానుసారమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళని వారికి తన గర్వం, తన లోపం అర్థం కాదు. కాబట్టి ఈరోజు అదే మనం ఆలోచించబోతున్నాం. చూడండి, మన రూపాన్ని మనమే చూసుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. గర్వము 5 విషయాలు నేను మీ ముందు చెబుతానన్నాను కదా. అందులో మొట్టమొదటిది దాని అర్థం చెప్తాను. దాని నిర్వచనం కనపడుతుంది, చూడండి. ఒకని ప్రాధాన్యతను, సామర్థ్యాలను, సాధించిన వాటిని, స్థానాన్ని, సంపదను గూర్చి తనను తాను ఉన్నతంగా ఊహించుకోవడం, దాన్ని గర్వం అంటారు. సామర్థ్యాలు, సంపదలు, ప్రాధాన్యతలు, సాధించినవి, స్థానం, ఇవన్నీ వీటి గురించి ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకునేదాన్ని గర్వం అంటారు. ఒక వ్యక్తి తనను తాను ఇతరుల కంటే గొప్పవాడిగా భావించే భావన, అంటే నేను అందరిలాంటోని కాదు, మనం వేరు, నేను డిఫరెంట్, నేను వేరే వాళ్ళకంటే గొప్ప అని భావించే భావననే గర్వము అంటారు. చివరికి ఈ గర్వము దేవుని కంటే కూడా నేను గొప్పవాణ్ణి అనే ఆలోచన తీసుకొస్తుంది. తర్వాత గర్వం అనేది తనను తాను అతి గొప్పగా భావించి ఇతరుల కంటే మరియు దేవుని కంటే ఉన్నతంగా ఎంచుకుంటుంది. అంటే ఈ ఎంపిక, అంటే ఇతరుల కంటే నేను, నా పక్కోడి కంటే నేను బాగున్నాను, నా తోటి వాళ్ళకంటే నేను బాగున్నాను అని లోపట అతిశయించే స్వభావం వస్తే మనలో గర్వం వచ్చినట్టు. ఇంకా చెప్పాలంటే దేవుడిదేముందండి, నేను సేవించకపోతే ఆయనకి ఎవరుంటారు అన్నట్టుగా దేవుడి కంటే కూడా గొప్పవాళ్ళు అనుకుంటారు. గర్వాన్ని గురించి మరొక ఫ్యాక్ట్ చెప్తాను, కొన్ని నిజాలు. గర్వం అనేది దేవదూతను దెయ్యంగా మార్చింది. ప్రైడ్ మేడ్ ఏంజల్ యాజ్ డెవిల్. ఒక దేవదూత దెయ్యంగా మారడానికి కారణం ఏంటి? గర్వం. దేవదూతను దెయ్యంగా మార్చింది గర్వం. కాబట్టి దేవదూతే దెయ్యంగా, అంతేకాదు, దీనికి మరొక మాట చెప్తాను, భక్తులను భ్రష్టులుగా మార్చింది కూడా గర్వమే. గర్వం యొక్క వాస్తవాలు ఇవి. దేవదూతను దయ్యంగాను, భక్తులను భ్రష్టులుగాను మార్చాయి. గర్వం నేనే సర్వం అంటుంది. దీనత్వం దేవుడే సర్వం అంటుంది. ఒక ఉదాహరణ చెప్పనా? లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడు కనపడతాడు. వాడికి బాగా వచ్చిన గుణెంతం నా గుణెంతం. అప్పుడప్పుడు చెబుతుంటాను కదా నేను, నా గుణెంతం అంటే నా భూమి, నా ధాన్యం, నా కొట్లు, నా ప్రాణం అనుకున్నాడు. అప్పుడు దేవుడు నీ గుణెంతం ఎత్తాడు. ఒరే వెర్రోడా, నీ ప్రాణం అడుగుతున్నానరా, నీది అనుకుంటున్నావు కదా, ఎవరే అవుతాయిరా అని. కాబట్టి గర్వం అనేది చాలా ప్రమాదం. అదే దావీదును చూడండి. దావీదు ఏమంటాడు? దేవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడును, హూయామై, నేను ఎవరిని ప్రభువా? అందుకే కదా మనం పాడతాం, నాకున్నదంతా నీ దానమే, నువ్విచ్చిన దానమే కదయ్యా, నాదేముంది ఇందులో. మరొక పాట ఉంది, నాదంటూ ఈ లోకాన ఏమీ లేదయ్యా.
ఒకవేళ ఉంటే అది నీవిచ్చిందే ప్రభువా. దీనత్వం అది అంటది. పాటలు పాడేవాళ్ళందరూ దీనులు కాదు. మళ్ళీ ఈ పాట పాడినంత మాత్రం చేత దీనులు కాదు, అది అనుభవంలో కలిగి ఉన్న వాళ్ళు దీనులు. వాస్తవానికి అలాగనాలి, అలాగ ఆ వైఖరి కలిగి ఉండాలి. అది దీనత్వం. సో గర్వానికి దీనత్వానికి తేడా తెలుస్తుంది కదా. మరొకటి, గర్వం దేవుని మహిమను దోచుకుంటుంది, దీనత్వం దేవునికి మహిమను ఆపాదిస్తుంది. గర్వం దేవుని మహిమను దోచుకుంటుంది, దీనత్వం దేవునికి మహిమను ఆపాదిస్తుంది. గర్వం అవతల వారికే తెలుస్తుంది కానీ ఆ వచ్చిన వాళ్ళకి తెలియదు. తెలిసినా తెలియదు, చెప్పినా అంగీకరించరాళ్ళు. అది గర్వం అని వాళ్ళు అనుకోరు. ఈ గర్వంలో కొన్ని రకాలు ఉన్నాయి. తాత్కాలిక గర్వం కొంతమందికి ఉంటుంది, దీర్ఘకాల గర్వం కొంతమందికి ఉంటుంది, శాశ్వత గర్వం కొంతమందికి ఉంటుంది. మళ్ళీ చెప్పానా? మొదటిది తాత్కాలిక, షార్ట్ టైం ప్రైడ్ అంటారు దాన్ని. దాదాపు దీంతో అందరూ సఫర్ అవుతారు. అందరికి ఉంటుంది ఇది, కొద్ది కాలం ఉంటుంది అందరికీ. నా సంగతి తెలుసా అంటారు. అది గర్వంతో పుట్టే మాటే. నేనంటే ఏమనుకుంటున్నావు అంటారు, చూసారా? టెంపరీగా వస్తుంది, కానీ తర్వాత ఆలోచనలో పడతారు. టెంపరీగా వస్తుంది అది. అదే కొంతమందికి అంటో రాక టెంపరవరీ అంటారు, ఏదో ఒకటి అనుకోండి, పర్వాలేదు. తాత్కాలికం. కొంతమందికి దీర్ఘకాలిక గర్వం ఉంటుంది, లాంగ్ టైం. ఉదాహరణకి నెబుకద్నెజరు గర్వం చాలా కాలం ఉంది. దేవుడు సింహాసనానికి దూరం చేశాడు. ఆయన మీదగా పాట రాసింది. గర్వమణచి గద్దెలు దించి గనులనైనా మేపవ గడ్డి. ప్రపంచ చక్రవర్తికి గడ్డి మేపాడు దేవుడు. ఎందుకంటే గర్విష్ఠుల పట్ల దేవుని వైఖరి ఏంటో మనం చూడబోతున్నాం, రైట్? సో అది దీర్ఘకాలంగా. మరికొంతమందికి శాశ్వత కాలం గర్వం ఉంటుంది, సర్వకాల గర్వం ఉంటుంది. అంటే అది ఎప్పుడూ తగ్గదు. బ్రెజిల్ దేశానికి ఎలక్షన్ జరిగేటప్పుడు ట్యాంకర్డో నీవ్స్ అనే ఒక అతను ఇలాగన్నాడు, నాకు 5 లక్షల ఓట్ల కంటే ఎక్కువ వస్తే దేవుడు లేడు అని రుజువు చేస్తాను అన్నాడు. అతనికి 5,23,000 ఓట్లు వచ్చాయి. పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, నేను చెప్పానా లేదా, దేవుడు లేడు, దయ్యం లేడు, నేనే ప్రూఫ్ దానికి అన్నాడు. తను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చాయి. విచిత్రం చెప్పన, ప్రెసిడెంట్ అవ్వాల్సిన ప్రమాణ స్వీకారం గెలిచాడు, ప్రమాణ స్వీకారం చేయాల్సిన రోజు ఫిక్స్ చేశారు. ఆ రోజు కంటే ముందు రోజు గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో చేరి చచ్చిపోయాడు. గర్విష్ఠుల్ని దేవుడు తట్టుకోలేడు, అది ఏ రూపంలో ఉన్నా తట్టుకోలేడు. సో గర్వాన్ని గురించి జాగ్రత్త పడాలి. రెండవది, నేనేం చెప్తానన్నాను, గర్వానికి వాడిన ఇతర పదాలు. బైబిల్లో గర్వానికి కొన్ని పదాలు వాడారు. గర్వము, తర్వాత అహంకారము, తర్వాత దర్పము, యారగెన్స్, ఆత్మస్తుతి అంటే గొప్పలు చెప్పుకోవడం, డబ్బా కొట్టుకోవడం. వీళ్ళు ఎప్పుడు తమ గురించి తాము చెప్తుంటారు. ఇక ఏ విషయంలోనైనా మరి ఒక్కొక్క దాన్ని వివరించి చెప్తే దీనికే టైం అయిపోద్ది. నెక్స్ట్ ఆత్మాభిమానం, స్వాభిమానం, తనను తాను ఎక్కువగా ఎంచుకోవడం. తర్వాత వ్యర్థమైన గర్వం అంటే గతించిపోయేది. ఆ తర్వాత తను తాను హెచ్చించుకోవడం అని ఉండాలి. నెక్స్ట్ పొగరు, తర్వాత కఠిన హృదయం, ఆ తర్వాత మెడవంచనితనం, తర్వాత స్వనీతి, తర్వాత తిరుగుబాటు. ఇవన్నీ గర్వానికి బైబిల్లో వాడిన పర్యాయ పదాలు. సో వీటిలో ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయా చెక్ చేసుకోండి. వీటి పట్ల, గర్వం పట్ల దేవుని యొక్క వైఖరి, ఇది మాత్రం బైబిల్లో అందరూ తీసి చూడాలి. ఎందుకంటే గర్విష్ఠులతో దేవుడు ఎలా వ్యవహరిస్తాడు,
హౌ గాడ్ డీల్స్ విత్ ఏ ప్రౌడ్ పర్సన్. దేవుడు గర్విష్ఠులతో ఎలా డీల్ చేస్తాడు, దేవుడు గర్విష్ఠులతో ఎలా డీల్ చేస్తాడో దేవుని వాక్యంలో నుండే చదువుదాం రండి. అందులో మొట్టమొదటిదిగా మీకు కనపడుతుంది, దేవుడు గర్విష్ఠుల పట్ల ఎలా ఉంటాడంటే, దూరము నుండి ఆయన గర్విష్ఠులను బాగుగా ఎరుగును. అంటే మామూలుగా అయితే ఎవరినైనా పసిగట్టాలంటే, గుర్తుపట్టాలంటే డాక్టర్ గారు చూసి గుర్తుపడతాడా, చూడకుండా గుర్తుపడతాడా? నా చిన్నతనంలో ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన ఆ దగ్గరికి వెళ్తే తల్ల మీద అబ్బో 104, 105 టెంపరేచర్ ఉందిగా అంటాడు. ఊరికి ఇలా చేయబెట్టే. అది అసలు మెంటల్ ఉందా ఏం అర్థం, పరీక్ష చేయకుండానే చూడగానే ఇలా చెప్తాడు. ఏమో ఒకవేళ ఆయన అనుభవం ఉండి అన్నాడేమో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం, చూసి డాక్టర్ గారు వెంటనే చెప్పొచ్చేమో కానీ దేవుడు దూరం నుండే గర్విష్ఠుడిని గుర్తుపడతాడు. దూరము నుండి గర్విష్ఠులనైనా ఏముంది అక్కడ? బాగుగా అంటే ఇంగ్లీష్ పదం చెప్పండి. బాగుగా అంటే థరోగా. అంటే దూరం నుండి మనం కొంతమందిని చూసినప్పుడు దూరం నుండి చూసి వాళ్ళు మనకు గిట్టిన వాళ్ళు అయితే ఏం చేస్తాం? మనం చేసేదే అడుగుతున్నా. మనకు గిట్టిన వాళ్ళ దూరంగా చూస్తే ఏం చేస్తాం? తలకాయ తిప్పుకుంటాం. ఇంకా చెప్పనా, తప్పని పరిస్థితుల్లో పక్కనే ఉంటే అదే టైంలో మంచినీళ్ళు అవుతాయి వాళ్ళకి, లేకపోతే దగ్గు వస్తుంది. అది కాకపోతే ప్రార్థన చేస్తారు. ఎందుకంటే అది ప్రార్థన దేవుడి మీద భక్తి చేసేది కాదు. ప్రార్థన చాటుని ఎన్ని డ్రామాలు ఉంటాయి అనుకుంటారు. పక్కనోడు నచ్చకపోతే పక్కన కూర్చుంటే ఈ మనిషి మనకు గిట్టడు కదా, మాట్లాడాలి ఎందుకు, దాని బదులు ప్రార్థిస్తే అయిపోలా. సో అవతలోడికి ఏం బిల్డప్ వస్తుందంటే, బాబోయ్ చాలా ఆత్మీయుడురా, కానీ ఒరిజినల్గా అది వేరు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు గర్వమేదో భక్తి ఏదో ఈజీగా పసిగడతాడు, గర్విష్టం దూరం నుంచి కనుక్కుంటాడు. తర్వాత మరొక మాట ఇందులో దేవుడు అహంకారులను ఏం చేస్తాడు అంటే, గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్. ఎదిరిస్తాడు. ఎదిరించడం అంటే ఏంట్రా ఏంటి సంగతి అంటాం అన్నమాట. ఏంట్రా నీ సంగతి అంత చూడమంటావా అన్నట్టు. గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్. మొట్టమొదటిది గాడ్ రికగ్నైజ్ ద ప్రౌడ్. రెండవది గాడ్ రెసిస్ట్ ద ప్రౌడ్, ఎదిరిస్తాడు. మూడవది దేవుడు గద్దిస్తాడు. గాడ్ రెబ్యూక్స్ ద ప్రౌడ్. గద్దించడం అంటే మీకు తెలిసి అర్థమవుతుందా? నేను చెప్పాలి మళ్ళీ. గద్దించడం అంటే కోప్పడడం, తిట్టడం. దేవుడు గద్దిస్తాడు. తర్వాత మాట చెప్పండి మీరే. దేవుడు గర్విష్ఠులను అణిచివేయడం అంటే తొక్కి పెడతాడు, నొక్కి పెడతాడు. తర్వాత అందులో 3 భాగాలు ఉన్నాయి. విరోధిగా మారతాడు, వారు తొట్టిల్లు కూలిపోతారు, అగ్ని వేస్తానన్నాడు వాళ్ళ మధ్యలో, మంటలు వేస్తాను అంటే పీస్ఫుల్గా ఉండలేరు వాళ్ళు. ప్రౌడ్ పర్సన్ కెనాట్ బీ పీస్ఫుల్. నెక్స్ట్ వాళ్ళ ఇల్లు పెరికి వేస్తానన్నాడు. ఇది ఎవరు రాశారు మాట? సామెతల గ్రంథం. సామెతలు అంటే ఎవరు? జ్ఞాని. నెక్స్ట్ యెషయా గ్రంథంలో నరుల అహంకార దృష్టి తగ్గించబడును, అహంకారాతిశయము గల, ఆ మాట చూడండి బైబిల్లో, చదివితే మంచిది. 2:12 నరుల అహంకార దృష్టి తగ్గింపబడును,
మనుషుల గర్వము అణగద్రొక్కబడును, అహంకారాతిశయము గల దేనికి ఇంకోసారి చెప్పండి. ప్రతిదానికినా చాలా వాటికా? అంటే అహంకారం అతిశయం ఎవరికి ఉంటుందో వాళ్ళలో ప్రతి దానికి విమర్శించు దినమొకటి. ఈ మాట మనకేం తెలియజేస్తుందంటే అసలు గర్వానికే, గర్వించే వాళ్ళకే స్పెషల్ డే ఒకటి పెట్టినట్టుంది. అది ప్రైడ్ చెకప్, హెల్త్ చెకప్కు పెట్టినట్టు దాన్ని విమర్శించడానికి, తీర్పు తీర్చడానికి ఆ విమర్శ దినాల్లో గర్వానికి ఓ ప్రత్యేకమైన స్థానం. ఆ రోజే తీరుస్తాడో, ఆ రోజుల్లో ఒకరోజు ప్రత్యేకంగా తీరుస్తాడో, మొత్తానికి ఏదైనా అనుకోండి. ప్రతిదానికి ఉందా బైబిల్లో? నెక్స్ట్, ప్రతిదానికి ఆ పదం గుర్తుపెట్టుకోండి. అంటే మనలో ఎప్పుడైతే అది వచ్చిందో ఆ లెక్కలో పడతాం. గర్వం ఎప్పుడైతే వచ్చిందో ప్రతి వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి. నాకు వచ్చింది టెంపరీ ప్రైడా, లాంగ్ టైం ప్రైడా, లేదా పర్మనెంట్ ప్రైడా? ఆ తర్వాత మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో అది కూడా చదివితే మంచిది. గర్విష్ఠులందరూ ఏం కాలు? కొయ్యకాలు అంటే ఆ పొయ్యిలో మంట బాగా అవ్వడానికి ఈ కొయ్యకాలుని పెడతారు. అంటే ఎఫెక్టివ్గా మండడానికి, త్వరగా మండడానికి పెట్టేదన్నమాట. కాబట్టి గర్విష్ఠాలకి అందులో ఈ పదం, ఈ 2 పదాలు, ఆఖరి 2 పదాలు గుర్తున్నాయా? అహంకారాతిశయము గల ప్రతిదానికి, ఎవ్రీథింగ్, నథింగ్ గో ఇన్ వెయిన్. తర్వాత గర్విష్ఠులు అందరూ. కాబట్టి ప్రియులారా, గర్వం అంత ప్రమాదకరమైంది. దీనికి ఇంకొక మాట మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక గర్విష్ఠునికి దేవుని కృపా ద్వారాలు మూసుకుపోతాయి. నీలో గర్వం ఉందంటే అర్థం ఏంటి? యు ఆర్ ఆస్కింగ్ గాడ్ టు క్లోజ్ ద డోర్ ఆఫ్ గ్రేస్. దేవా, నువ్వు లేకుండా నేను బ్రతకగలను, నువ్వు తలుపేసుకో, నాకేమి నీ కృపక్కర్లా, నా కృషి చాలు అని అనుకుంటే దేవుని కృపా ద్వారం ఏమైపోద్ది? మూసుకుపోతుంది. సో గర్విష్ఠునికి దేవుని కృపాద్వారం మూసుకుపోతుంది. కాబట్టి ప్రియులారా, ఇది చాలా ప్రమాదకరమైన పాపం. అందుకనే దాన్ని మన జీవితంలోనికి అనుమతించకూడదు. జాగ్రత్తగా ఉండాలి. గర్వం అనేది తెలియకుండా వస్తుంది. అది మన ఇంట్లో దుమ్ము లాంటిది, మన ఇంట్లో చేరే దుమ్ము లాంటిది. ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ ఊడ్చేవాళ్ళు, మాపేసేటప్పుడు ఆ మాపేసేవాళ్ళు దుమ్ము మళ్ళీ రావాలని కోరుకుంటారా? ఊడ్చేవాళ్ళ సంగతి చెప్పండి. కోరుకోరు. అయితే మీరు కోరుకుంటే వస్తుందా, కోరుకోపోతే వస్తుందా దుమ్ము? కొద్దిగా పెద్దగా చెప్పండి. కోరుకున్నా వస్తుంది, కోరుకోపోయినా వస్తుంది. మన పని ఏంటి? వచ్చినప్పుడల్లా ఓడవడమే. గర్వం కూడా అంతే. నువ్వు వద్దన్నా వస్తుంది, కావాలన్నా వస్తుంది. వచ్చినప్పుడల్లా ఓడవడమే, దాన్ని క్లీన్ చేసుకోవడమే. అందుకనే దావీదు 139వ కీర్తనలో ఆ చేశాడు. దేవా, నన్ను పరిశోధించు, నన్ను బాగా తెలుసుకున్నావు. చివరిలో మళ్ళీ అంటాడేమని? నీకు ఆయాసకరమైన మార్గం ఇంకా నాలో ఏదన్నా ఉందేమో ప్రభువా, చూడు నాయనా, చూడు ప్రభువా. ఒకవేళ మనమే అంటే మీలో ఏముంటుంది సార్ అంటే, సార్ మీకు కనపడకపోవచ్చు సార్,
దేవుడికి కనపడుతుంది సార్. మీకు దొరకను సార్ నేను, కానీ ఎవరికి దొరుకుతాను? దేవుడికి దొరుకుతాను సార్. అందుకే దేవుడి ముందు అడుగుతున్నాను సార్. కాబట్టి ప్రియులారా, గర్వం అనేది చాలా భయంకరమైనది. నెక్స్ట్, గర్వములోని కోణాలు, ద యాంగిల్స్ ఇన్ ప్రైడ్. గర్వము వ్యక్తిగత జీవితంలో ఉంటుంది, గర్వము కుటుంబ జీవితంలో ఉంటుంది, గర్వము సంఘ జీవితంలో ఉంటుంది, గర్వము సామాజిక జీవితంలో ఉంటుంది. అన్ని కోణాల్లో గర్వం ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో ఉన్న గర్వాన్ని గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వ్యక్తిగత జీవితంలో గర్వాన్ని గురించి చెప్పక మునుపు, ఈ గర్వము ఇది నోట్స్లో లేదు, నేను చెప్తాను, మీరు కావాలంటే వ్రాసుకోవచ్చు. గర్వము అనే వృక్షానికి కొన్ని కొమ్మలు ఉంటాయి, కొన్ని ఫలాలు ఉంటాయి. ద ట్రీ ఆఫ్ ప్రైడ్ హ్యాస్ సర్టెన్ బ్రాంచెస్ ఆర్ సర్టెన్ ఫ్రూట్స్. అవేంటంటే, ఒకటి అవిధేయత, రిబెల్లియన్, డిజొబీడియన్స్, తిరుగుబాటు, రిబెల్లియన్, మొండితనం, స్టబర్నెస్, మూర్ఖత్వం, యారగెన్స్, కృతజ్ఞత, అన్థ్యాంక్ఫుల్నెస్, అసూయ, ఎన్వి, స్వీయ సమర్థత లేదా స్వావలంబన, సెల్ఫ్ సఫిషియన్సీ, కేర్లెస్ యాటిట్యూడ్, లెక్కలేనితనం. ఇవన్నీ గర్వములో ఉండే లక్షణాలు. గర్వానికి ఉండే, అంటే గర్వం అనేది ఒక చెట్టు అయితే చెట్టుకి కొమ్మలు ఉన్నట్టుగా ఇవి ఆటోమేటిక్గా ఉంటాయి. గర్విష్ఠుని జీవితంలో ఇవి కనపడుతూనే ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, డిజొబీడియన్స్ అవిధేయత ఉంటుంది, రిబెల్లియన్ తిరుగుబాటుతనం ఉంటుంది, స్టబర్న్నెస్ మొండితనం ఉంటుంది, యారగెన్స్ మూర్ఖత్వం ఉంటుంది, అన్థ్యాంక్ఫుల్నెస్ కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞత వేరు, కృతజ్ఞత వేరు. తేడా తెలుసా? కృతజ్ఞత అంటే మామూలుగా అయితే జా రాసి కింద ఇని ఇస్తారు, దాన్ని కృతజ్ఞత అంటారు. కృతజ్ఞత అంటే కాక గాల్లో రెండవ గా ఇచ్చే ఒత్తు అనమాట. కృతజ్ఞత ఆ ఒత్తి ఇవ్వడం, కృతజ్ఞత ఆ గాకి నా ఒత్తి ఇవ్వడం, దాన్ని కృతజ్ఞత అంట. కృతజ్ఞత అంటే థ్యాంక్ఫుల్నెస్, కృతజ్ఞత అంటే అన్థ్యాంక్ఫుల్నెస్ అన్నమాట. సో గర్విష్ఠుల్లో ఈ కాయ కనపడుతుంది, కృతజ్ఞత లేని వైఖరి. తర్వాత స్వీయ సమర్థన లేదా స్వీయ స్వావలంబన, సెల్ఫ్ సఫిషియన్సీ, ఎన్వి, అసూయ, కేర్లెస్ యాటిట్యూడ్, లెక్కలేని అజాగ్రత్త వైఖరి. ఇవి గర్వం. గర్వానికి ఉండే రకరకాల కొమ్మలు, ఫలాలు. సో గర్వం అనేది ఈజీగా గుర్తుపట్టలేం. అది కోవిడ్ వైరస్ లాంటిది. ఒక షేప్కి మందు కనుక్కుంటే వేరే షేపులో వస్తుంది అది. దాన్ని మెడికల్ భాషలో ఏమంటారండి? పాలిమార్ఫ్, పాలిమార్ఫింగా, షేప్ మార్చుకుంటుంటుంది. ఒక యాంగిల్లో దానికి కనుక్కోండి, ఇంకో యాంగిల్లో మారుతుంది అది. అది రకరకాలుగా చేంజ్ అయినట్లుగా గర్వం అనేది ఒక దగ్గర ఉంటే అది వేరే వేరే దానికి వెళ్తుంటుంది. అందుకే గర్వం అనేది లేదని ఎవరో చెప్పలేరు. నాగూరికి సర్జరీ చేసినప్పుడు డాక్టర్ గారిని అడిగితే డాక్టర్ ఏమన్నారంటే 99.9% తీసేసాం సార్. అనుమానం వచ్చింది నాకు. 99.9% ఏంటి సార్, మీరు మొత్తం తీయలేదంటే? మొత్తం తీసాం సార్, కానీ మేము అట్లా చెప్పలేము. అది ఏదైనా ఒక మూల 0.1% ఉండొచ్చు. డాక్టర్ గారు చెప్పిన మాట చెప్తున్నా నేను. 7-8 గంటలు కష్టపడి దాన్ని తీసిన తర్వాత ఏమంటున్నాడు? 99.9% తీసాం సార్. గర్వం కూడా అలాంటిదే. ఏదో ఒక మూల ప్రతి వానికి ఉంటుంది. జాగ్రత్త, అది రాకుండా జాగ్రత్త పడాలి అంతే. మరేం చేయాలి సార్ అని అడిగితే
గాయం తగ్గడానికి మందులు వాడాలి, రాకుండా కూడా మందులు వాడాలి. సేమ్ ఆత్మీయ జీవితం కూడా అంతే. వచ్చిన దానికి క్షమాపణ కోరుకోవాలి, రాకుండా జాగ్రత్త పడాలి. గర్వం అనేది బహుభయంకరమైన పాపం. ఎందుకో తెలుసా? గర్విష్ఠులను దేవుడు తట్టుకోలేడు. మరొక సందర్భంలో అన్నాడు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. ఎంత స్పష్టంగా అన్నాడండి ఆ మాట. గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. ప్రియులారా, అందుకే మన జీవితంలోనికి దాన్ని అలౌ చేయకూడదు. రైట్. ఇప్పుడు పర్సనల్ లైఫ్లో, వ్యక్తిగత జీవితంలో గర్వము ప్రవేశిస్తే ఏ రీతిగా ఉంటుంది అది నేను మీకు త్వరగా కొన్ని సంగతులు చెప్తాను. మన వ్యక్తిగత జీవితంలో గర్వము ప్రవేశించినప్పుడు ఏ రీతిగా మన వైఖరి ఉంటుందో మనం చూద్దాం. నంబర్ 1, మొట్టమొదటిది, ఇది నోట్స్లో లేదు, మీరు రాసుకోండి, తర్వాత మీరు ధ్యానం చేయొచ్చు. మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితంలో గర్వము ప్రవేశిస్తే వాళ్ళు దేవునిపై ఆధారపడరు. దే థింక్ ఇండిపెండెంట్ ఆఫ్ గాడ్. దే బిహేవ్ ఇండిపెండెంట్ ఫ్రమ్ గాడ్. దేవునికి వేరుగా ఆలోచిస్తారు. దేవునితో సమయం కానీ, సంబంధం కానీ, సహవాసం కానీ ఉండదు, ఇష్టపడదు, తట్టుకోలేరు. దేవుని గురించిన ఆలోచనే రాదు. దేవుని నుంచి గర్వము వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిలో ప్రవేశిస్తే దేవుని నుండి దూరం అవుతాడు. మొదట ఆలోచనలో దూరం అవుతాడు. దట్స్ వాట్ లూసిఫర్ ఎక్స్పీరియన్స్డ్. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో లూసిఫర్ చరిత్ర అక్కడే కనపడుతుంది మనకి. యెషయా 14లో తర్వాత మీరు చదువుకోండి. ఆలోచనలో పుట్టింది గర్వం. అంటే దేవుని నుండి ఇండిపెండెంట్గా ఆలోచన చేయండి ఒకసారి. దేవుడు మనల్ని ఎందుకు కొరకు చేసుకున్నాడు చెప్పండి? మనుషుల్ని ఎందుకు కొరకు చేసుకున్నాడు? తన మహిమ కొరకు. డెమోక్రసీ డెఫినేషన్ చెప్పండి. అబ్రహాం లింకన్ ఇచ్చిన డెఫినేషన్ ఫేమస్ కదా. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. అది డెమోక్రసీ. థియోక్రసీ అంటే ఏంటో తెలుసా? బై ద గాడ్, ఫర్ ద గాడ్, ఆఫ్ ద గాడ్. దేవుని వలన, దేవుని కొరకు, దేవుని చేత ఏర్పరచబడిన వారు మనం. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ప్రభు ఇలాగన్నాడు, నా మహిమ నిమిత్తము నేను నిన్ను ఏర్పరచుకున్నాను. ఐ హ్యావ్ క్రియేటెడ్ యూ ఫర్ మై గ్లోరీస్ సేక్. ఆయన కొరకు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రియులారా, మనం ఆయన మహిమ కోసం చేయబడ్డాం. డెమోక్రసీ డెఫినేషన్, థియోక్రసీ డెఫినేషన్ రెండు ఎరగాలి. గుర్తుందా? డెమోక్రసీ అంటే అదే, అంటే మీనింగ్ ప్రజాస్వామ్యం. థియోక్రసీ అంటే దైవస్వామ్యం. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, థియోక్రసీ అంటే దైవస్వామ్యం. డెమోక్రసీలో ప్రజలే టాప్, ప్రజల చేత ప్రజల కొరకు, కానీ అది వాస్తవం జరగదులేండి. థియోక్రసీ కూడా అంతే. దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని కొరకు ఏర్పరచబడిన వారు దేవుని కొరకు బతకట్లా. దే బిహేవ్, దే థింక్ ఇండిపెండెంట్ ఫ్రమ్ గాడ్. తనలో వచ్చిన ఆలోచనే ఆదాము హవ్వల్లో రావాలని కూడా కోరుకొని సాతానుడు ఏం చెప్పాడు? దేవుని స్వరూపంలో ఉండే వాళ్ళకి ఏం చెప్పాడు వచ్చి? అరే మీరు దేవతల్లాగా అవుతారా అన్నాడు. నిజానికి ఆదాము హవ్వల ఆ టైంలో ఏ పోలికలో ఉన్నారు? పెద్ద చెప్పండి. దేవుని స్వరూపం. ఎందుకు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని నిర్మించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని నిర్మించెను. దేవుని స్వరూపంలో నిర్మించాడు. ఇప్పుడు వాడు వచ్చి ఏమన్నాడు? మీరు ఈ పండు తింటే దేవతల్లాగా అవుతారు అన్నాడు. ఎవరో చలోక్తిగా ఇలా చెప్పారు. దేవత అంటే ఎవరో? ఆడే
ఎందుకని పౌలు కొరింథీ పత్రిక రాస్తూ అన్నాడు, ఈ యుగ సంబంధమైన పెద్దగా చెప్పండి, ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ అబద్ధాన్ని నిజంలాగా చెప్పాడు. అంటే నాకులాగా అవుతారా అని ఇండైరెక్ట్గా చెప్పాడు. ఆడు దేవతే కదా. మీరు నాకులాగా అవుతారా అనే దాన్ని చెప్పారా. వీళ్ళు ఏమనుకున్నారు, ఆయనకులాగా అవుతారు అని అనుకుంటే మరి దేవతలంటే ఏదో అనుకున్నారు. కానీ అయిన తర్వాత, తిన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించింది, ఏంట్రా మనం ఇట తయారయ్యాం అనిపించి ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేకపోయారు. అబద్ధాన్ని నిజంగా నమ్మించాడు. దేవుని నుంచి ఇండిపెండెంట్గా ఉండడమే పాపం. కాబట్టి విశ్వాసులుగా చాలామంది చేసే పాపం ఏంటో తెలుసా, దేవునిని నిర్లక్ష్యం చేసేవాళ్ళు, దేవునికి విరోధంగా బ్రతికేవాళ్ళు. దే డోంట్ హ్యావ్ క్వైట్ టైం. వాళ్ళు బైబిల్ చదవరు, వాళ్ళు ప్రార్థన చేయరు. ఇట్స్ ఎ ప్రైడ్. అందుకే ఒక దేవుని సేవకుడు చెప్పాడు, ఇఫ్ యూ డోంట్ ప్రే యు ఆర్ ప్రౌడ్, ఇఫ్ యూ డోంట్ రీడ్ యువర్ బైబిల్ యు ఆర్ ప్రౌడ్. అంటే నువ్వు వాక్యం చదవట్లేదంటే అర్థం ఏంటి, దేవా నీ వాక్యం లేకుండా నేను బతకగలను అని దేవుడికి ఛాలెంజ్ విసురుతున్నట్టు. ప్రార్థన చేయట్లేదు అంటే అర్థం ఏంటి, దేవా ప్రార్థన చేసుకోకుండా నేను బతకగలను అని దేవుడికి ఛాలెంజ్ విసురుతున్నట్టు లెక్క. దట్స్ ప్రౌడ్. మొట్టమొదటి లక్షణం అది. దేవునిపై ఆధారపడదు. అది నీ వ్యక్తిగత జీవితంలో గర్వం ప్రవేశించినట్టు లెక్క. గర్వాన్ని గురించి మరొక మాట చెప్పనా, గర్వం మొదట స్లైడ్ చేస్తుంది, ఆ తర్వాత ఆ మనిషిని బ్లైండ్ చేస్తుంది, ఆ తర్వాత బైండ్ చేస్తుంది. అర్థమైందా? స్లైడ్ అంటే ఏంటి, కొద్దిగా పక్కగా తప్పించడం. తర్వాత బ్లైండ్ అంటే గుడితనం, ఏం కనపడదు ఇక నీకు. ఆ తర్వాత బైండ్, బంధించేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తుంది తెలుసా, గ్రైండ్ చేస్తుంది, నలక కొడుతుంది. గర్వం యొక్క టైప్ అది. తెలియదు ఎవరికి, నలక కొట్టేస్తుంది. అందుకే సొలొమోన్ అన్నాడు, నాశనమునకు ముందు గర్వం నడుచును. ఎన్నిసార్లు అన్నాడండి సామెతల గ్రంథంలో? ఒక్కసారి కాదు, చాలా పర్యాయాలు అన్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ప్రియులారా, గర్వం అనేది చాలా భయంకరమైన. రెండవది, కడుపు నిండి కళ్ళు నెత్తికెక్కిన స్థితిలోనికి తెస్తుంది అది. అంటే నెబుకద్నెజరు ధనవంతుడు, వీళ్ళిద్దరు కడుపు నిండింది. ఎవరో అన్నారంట, కడుపు నిండితే కైలాసం అని. ఇంకా వాళ్ళకి కడుపు నిండింది కదా, కైలాసంలాగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇదంతా నాదే అనుకున్నాడు. ఆ రోజుల్లో ప్రపంచ వింతలలో ఒక వింత బబులోను సామ్రాజ్యంలో ఉండే హ్యాంగింగ్ గార్డెన్స్. విన్నారా మీరు? ప్రపంచ వింతల్లో ఒక వింత, వేలాడే ఉద్యానవనాలు. సోషల్లో కూడా చదువుకొని ఉంటారు చాలామంది. బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే దాని వెనకాల ఆర్కిటెక్ట్ దానియేల్ అయి ఉంటాడని. ఎందుకంటే దానియేల్ ఎవరు? సకల విద్యా ప్రవీణుడు. మొదటి అధ్యాయం చదివితే తెలుస్తుంది. సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమంతయు ఎరిగిన వారు. కాబట్టి ఇక్కడ ఉండేవాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసముంచి, పరిశుద్ధత పట్ల మీకు ఆసక్తి ఉంటే దేవుడు నిన్ను ఒక దానియేలులాగా వాడుకుంటాడు. ప్రపంచ వింతలలో ఒక వింతగా వాడుకోగలుగుతాడు. ప్రపంచ చరిత్రలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ప్రపంచ చరిత్రను మార్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. శాస్త్రజ్ఞులు ఎక్కువ శాతం మంది వాళ్ళే. ప్రియులారా, అయితే ఇదంతా నా మహిమ అనుకున్నాడు, గర్వించాడు. దేవునికి ఇరిటేషన్ తెప్పించేదేంటో తెలుసా? 2 మాటలు చెప్తాను. గర్విష్ఠుడిని చూసిన దేవునికి
ప్రార్థించే మనిషిని చూసిన సాతానికి ముక్కులో కారం పెట్టినట్టు ఉంటుంది. మళ్ళీ చెప్పండి. గర్విష్ఠుడిని చూసిన దేవునికి, ప్రార్థన చేసే మనిషిని చూసిన సాతానికి ఇరిటేషన్ ఉంటుంది అన్నమాట. తట్టుకోలేరు వాళ్ళు. దే కాన్ టాలరేట్. అందుకనే మొదటిగా స్లైడ్ చేసింది, బ్లైండ్ చేసింది. అందుకే అంత నాది అనుకుంటున్నారు ఇద్దరు. నెబుకద్నెజర్నేమో అడవిలోకి పంపించాడు, వీడినేమో ప్రాణం అడుగుతున్నానన్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ యవన బిడ్డలకి అందరికీ నేను ఒక మాట చెప్తాను. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఆ పని చేస్తాను, ఈ పని చేస్తానని మీరు ప్రణాళికలు వేసుకుంటున్నారే, కరెక్టే. కానీ మీ ప్రణాళికలన్నీ కూడా గాడ్ సెంటర్డ్ అయి ఉండాలి. ఎందుకో తెలుసా? మీ ప్రణాళికలకు మీరు కార్యకర్తలు కావచ్చు, కానీ మీ ప్రాణానికి ఆజ్యులు మీరు కాదు. మీ ప్రాణం మీది కాదు. నీ ప్రణాళికలను అమలు చేయాలంటే ప్రాణం నీలో ఉంటేనే చేయగలవు. ఎగ్జామ్కి బయలుదేరి వెళ్తున్నావు, 24 గంటల కడుపు నొప్పి వచ్చి మెలికలు తిరిగిపోతున్నావు, రాయగలవా? నో. ప్రాణం నీ చేతిలో లేదు. అందుకని దేవుడికి సాకులు చెప్పడానికి జాగ్రత్త పడాలి. నేనే ప్రణాళికలు వేసుకో, పర్వాలేదు. అయితే ఏమనాలి? ప్రభువా, నీ చిత్తమైతే సహాయం చేయనైనా, ఇది ఆశ ఉంది ప్రభువా, ఇది సాధించాలని ఆశ ఉంది ప్రభువా. నువ్వు అన్నావు కదా ప్రభువా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చునని వాక్యంలో రాయించావు కదా ప్రభా, నీకు అనుకూలమైతే ఇవ్వు ప్రభువా అను. అంతేగాని నేను ఇది చేస్తాను, అది చేస్తాను, పొడి చేస్తాను అని అనుకోవద్దు ఎప్పుడు. నువ్వు పొడి చేస్తాను అనుకుంటే దేవుడు కూడా పొడి చేస్తాను అనుకుంటాడు. ఆ పొడి చేయటం వేరు, ఈ పొడి చేయటం వేరు. నువ్వు పొడి చేస్తానని అనుకున్నా, దేవుడేమో నిన్ను పొడి చేస్తాను అంటాడు. అది పొడే, ఇది పొడే. పొడి చేసే వాళ్ళందరినీ దేవుడు పొడి కొడతాడు, పొడి చేస్తాడు, కార పొడి అవుతారు. అందుకే గర్వం వద్దు. మూడవది, దిద్దుబాటు, జవాబుదారీతనం ఉండదు వాళ్ళకి. దిద్దుబాటు, దే వోంట్ టాలరేట్ కరెక్షన్, దే వోంట్ బీ అకౌంటబుల్. జవాబుదారీతనం ఉండదు. జవాబుదారీతనం అంటే నన్నెవరండి అడిగేది? నన్నెవరు అడిగేది? నాకు కుదిరితే వస్తాను, లేకపోతే రాను. నన్నెవరు అడిగేది? ఇదే మాట కాలేజీలోను. ఈరోజు ఏంట్రా నిన్న రాలేదు అని కాలేజీలో అంటే, అదేంటి సార్ నన్ను అడుగుతారు, నాకు కుదిరితే వస్తాను, లేకపోతే రాను అనండి. ఏమంటారు చెప్పండి? ఏంటి అడ చూస్తున్నారు ఏంటి అమాయకుల్లాగా? చెక్కే, ఇక్కడ కుదరవలే. చెప్పా పెట్టకుండా వారం ఎగ్గొట్టావు, 8వ రోజు డ్యూటీకి వెళ్ళావు, ఏంటండి రాలేదు, ఇక ఇంటిమేషన్ కూడా లేదంటే, ఇవ్వాలని రూల్ ఉందా ఏంటండి? మాకు కుదిరితే వస్తాం, లేకపోతే లేము, వస్తే పని చేస్తాం, లేకపోతే లేము అనండి. జాబులో ఏం జరుగుద్ది చెప్పండి పెద్దగా? మంచిదండి, ఇంటికి వెళ్ళి కూర్చోండి అంటారు. అంటే మనుషులు చదువు విషయంలో, ఉద్యోగ విషయంలో చాలా జవాబుదారీతనం ఉంటారు. తప్పు చేస్తే సరేనండి అని ఒప్పుకుంటారు, కానీ ఆత్మీయ విషయాల్లో తట్టుకోలేరు. గర్విష్ఠుల యొక్క మరొక లక్షణం అది. అది ఎవరైతే జవాబుదారీతనం. అందుకే ఈరోజు కొంతమంది అన్న మేము యోగా డే ఉంది రాలేకపోతున్నాం అంటే, నేనేం చెప్పానంటే పుట్ ఇట్ ఇన్ ద గ్రూప్ అని పెట్టాను. గ్రూప్లో పెట్టండి ఆ విషయం. దట్ ఈజ్ అకౌంటబిలిటీ. నువ్వెందుకు రాలేకపోతున్నావు చర్చ్కి, అంతేగాని వస్తే వచ్చినట్టు, రాకపోతే రాకపోయినట్టు. దట్ ఈజ్ నాట్ బిబ్లికల్. నీకు మరొకరితో సంబంధం సరిగ్గా లేదు, నువ్వెందుకు రావట్లేదో, ఎందుకు ఆరాధన చేయట్లేదో,
ఎందుకు ఆలస్యంగా వస్తున్నావో అవతల వాళ్ళకి తెలియాలి. దడే జవాబుదారీతనం. మీకైనంతే, నేనైనంతే. కాబట్టి ప్రియులారా, ఇది 3వ లక్షణం. దిద్దుబాటు, జవాబుదారీతనం ఎవరికైతే ఇష్టం ఉండదో. నేను ఒక్కొక్కసారి రాత్రిపూట 2:30, 3ంటికి వస్తాను. పెందలాడు లేద్దాం అనుకుంటాను, లేవలేను. లేచేటప్పటికి మళ్ళీ వేరే ఊరు వెళ్ళాలి. 10 గంటలకు కారు రమ్మని చెప్పాను. 10 గంటలకు కారు వచ్చింది. నాకు మెలకు వచ్చింది 5 నిమిషాలు తక్కువ 10కి. ఏం చేయాలి ఇప్పుడు? వెంటనే నేను ఫోన్ చేసి, ఎక్కడున్నారంటే, అన్న మీ ఫోన్ ఇందాక నుండి చేస్తున్నాం, స్విచ్ ఆఫ్లో ఉంది అని అంటే, సారీ తమ్ముడు, ఇట్లా నేను వచ్చి పడుకునేప్పటికే 4 అయింది, మళ్ళా లేద్దాం అనుకున్నాను, లేవలేకపోయాను. వీఆర్ అకౌంటబుల్. అది లేకపోతే గర్విష్ఠుడు అని అర్థం. 4వది, ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళు ఇతరులతో పోల్చుకుంటారు. అలాగా పోల్చుకొని చూసుకుంటారు, లేకపోతే యోగ్యాయోగ్యతలు చూసుకుంటారు. సౌలు, దావీదు ఇద్దరు బాగానే ఉన్నారు. ఎప్పటి వరకు మీరు చెప్పాలా? అదే కరెక్ట్గా చెప్పండి, పిన్ పాయింట్గా. పాట పాడేదాకా బాగున్నారు. పాట పాడక ముందు దాకా బాగున్నారు వాళ్ళిద్దరు. కానీ పాట సౌలు యొక్క బాటను మార్చేసింది. ఎందుకు? దావీదుకు 10,000, సౌలుకు 1,000 అని పాడినందుకు. కంపారిజన్. ఈడు కుర్ర కొంక, నాకంటే వెనకొచ్చినాడు, వీడికి 10,000. నేను ఎత్తర్ని, అనుభవజ్ఞుణ్ణి, నాకు 1000. నాట నుండి దావీదు మీద విషపు చూపు నిలిపెను. దట్ ఈజ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్, కంపారిజన్. మోషే, కోరహు, దాతాను, అబీరాము, సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో. మోషే ఒకవైపు, వీళ్ళు ఒకవైపు. మోషేతోనే చెప్పాడా, మాతో చెప్పలేదా? ప్రతి ఇశ్రాయేలు సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే కాదని ఎవరన్నారు? కానీ దేవుడు ఉంచిన స్థానం వేరు, వాళ్ళు ఆశపడిన స్థానం వేరు. అందుకే మరొక ఆయన అన్నాడు, ఉంచిన స్థానానికి వేరుగా మించిన స్థానం ఆశించడమే గర్వం. మళ్ళీ చెప్పండి. ఉంచిన స్థానానికి వేరుగా మించిన స్థానాన్ని ఆశించడం గర్వం. కంపారిజన్, పోల్చుకోవడం. ఈ పోల్చుకునే వాళ్ళు ఎలా పోల్చుకుంటారు తెలుసా? గర్విష్ఠోళ్ళు ఆధిక్యతల విషయంలో అవతలను పోల్చుకుంటారు, పేదరిక విషయంలో పోల్చుకోరు. ఒక ఉదాహరణ చెప్పనా? పిల్లల సంగతే చూద్దాం, పిల్లలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఐఫోన్ ఉన్న వాడిని చూసి వీడి ఇంట్లో అంటాడు వాళ్ళ అమ్మా నాన్నతో, ఏమంటాడు చెప్పండి? తల్లిదండ్రులకి అలవాటేగా ఇలాంటివి వింటో. అటు చూడు, వాళ్ళకి 60,000 పెట్టి ఫోన్ కొన్నారు, నువ్వు ఉన్నావు, నీకు కూడా ఉంది కదరా ఫోన్ అంటే, కొన్నావులే పెద్ద డబ్బా ఫోను అంటే. ఇప్పుడు వీడికి మామూలుగా ఫోన్ ఉంటే ఏముండేది కాదు, వీడు దేంతో పోల్చుకున్నాడు? అదే అన్నమాట. అలాగని నిజానికి వీడు ఎవరితో పోల్చుకోవాలి? అమ్మా, అసలు ఫోనే లేనివాడితో పోల్చుకోవాలి. అది బాగా చెప్పావు. సేవ చేయడానికి ఒక మిషనరీ ఒక ప్రాంతానికి వెళ్ళాడట. వెళ్తే అక్కడ సేవ చేయడానికి కాదు, ఈ చెప్పుల షాప్ పెట్టడానికి అక్కడికి వెళ్తే ఎవరు చెప్పులు కొనట్ల. ఆయన వెనక్కి వచ్చి, సార్ ఈ ఊర్లో ఎవరు చెప్పులు కొనట్లేదు, బిజినెస్ నడవట్లేదు, అందుకే నేను షాప్ ఎత్తేస్తున్నాను అని చెప్పాడు. ఇంకొక ఆయన్ని పంపిస్తే ఆయన అన్నాడంట, సార్ ఈ ఊర్లో ఎవరు చెప్పులు వేసుకోవట్లేదు, మన షాపుని బాగా అభివృద్ధి చేయడానికి మంచి అదను కలిగిన స్థలం అన్నాడు, అవకాశం ఉన్న స్థలం అన్నాడు.
ఒకడేమో ఎవరో చెప్పులు వేసుకోవట్లేదని షాప్ ఎత్తేసాడు, ఇంకొకళ్ళేమో ఎవరో చెప్పులు వేసుకోవట్లేదు, ఈ చెప్పులు మన వాళ్ళల్లోకి తీసుకెళ్ళటానికి ఇది మంచి అవకాశమని షాప్ పెట్టాడు. ఇద్దరు పోల్చుకున్నారు, కానీ తేడా తెలిసిందా? బట్టలు ఉన్నప్పుడు నీకంటే చిరిగిపోయిన బట్టలు, చింపిరి బట్టలు ఉన్న వాడితో పోల్చుకో. నా బాల్య దినాలకి జ్ఞాపకం చేసుకుంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అవుతుంది. అరే, పేద తల్లిదండ్రుల ముందు ఏనాడు ఒక్కసారి కూడా చిరిగిపోయిన నిక్కర్లు కొంటున్నారు, చిరిగిపోయిన నిక్కర్లు వేసుకెళ్లాల్సి వస్తుంది ఏంటి అని ఎప్పుడూ సనగలేదండి. ప్రభు ముందు చెప్తున్నాను ఈ మాట. ఒకే నిక్కర్ ఒకే చొక్కాతో 10th క్లాస్ అంతా ఒకే నిక్కర్ ఒకే చొక్కా నేను వాడింది. ఎప్పుడు అనలేదు. వేడివేడి అన్నం ప్లేట్లో వేసుకొని దాంతో ఐరన్ చేసుకునేవాడిని, ఇస్త్రీ చేసుకునేవాడిని, ఇస్త్రీకి డబ్బులు లేక. ఆ డ్రెస్ చాలా కాలం దాచిపెట్టాను, 10వ తరగతిలో నేను వాడింది. ఇప్పుడు పోల్చుకోవటం ఎక్కువైపోయింది. గర్వం అనేది చిన్నతనం నుంచి అబ్బిపోతుంది, అలవాటు అవుతుంది. అందుకని పోల్చుకునేటప్పుడు ఎవరితో వీళ్ళు మళ్ళీ దేంతో పోల్చుకుంటారు తెలుసా? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడితో పోల్చుకోరు, మళ్ళీ ర్యాంక్ వచ్చిన వాడితో పోల్చుకోరు. అప్పుడప్పుడు చెప్తుంటాగా, మా క్లాసులో 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు. పేపర్లు ఇచ్చేటప్పుడు వాళ్ళిద్దరు పోట్లాడుకుంటుంటే టీచర్, ఏంటి ఇంత సీరియస్ టైంలో పోట్లాడుకుంటున్నారు అని పిలిస్తే దగ్గరకు వచ్చారు, నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఏంటంటే మార్కులు వచ్చినాయి, మార్కులు ఇస్తారు. నీకు ఎందుకు నవ్వు వస్తుందంటే, నీకు తక్కువ వచ్చింది, నీకు తక్కువ వచ్చింది అనుకుంటున్నారు టీచర్ అని చెప్తున్నాడు పక్కోడు. ఎంత వచ్చినాయి అమ్మాయి నీకంటే? నాకు 1/2 వచ్చింది, అర. నీకెంత వచ్చినాయి అంటే? నాకు 0. ఓరి నాయన, వీళ్ళిద్దరు పోట్లాట. 0 వచ్చినోడు, 1/2 వచ్చినాడు. ఇందులో పోట్లాడుకోవడానికి ఏముందంటే, ఆ 0 వచ్చినోడు అన్నంట నీకు వచ్చింది అరేగా అన్నాడు. ఆవిడ అంటుందంట, అరగోడు రాలేదుగా నీకు. ఇది పెద్ద పోట్లాట అక్కడ. కంపారిజన్ చూసారా? ఇలాంటి పనికిమాలిన విషయాల్లో కాదు పోల్చుకునేది. గర్వం అనేది ఆధిక్యతల విషయంలో పోల్చుకునేది. అది గర్విష్ఠులకు ఉండే లక్షణం. నాకు ఫలానా ఫోను రావాలని ఎప్పుడూ కోరుకోలేదు. నేను ఒక్కటే నమ్మాను, ఫస్ట్ ఫోన్ నాకు వచ్చేటప్పుడు కూడా నాకు అవసరమైతే దేవుడిస్తాడు, నేను మాత్రం దాని కొరకు ఆశపడను. ఐ నెవర్ డిజైర్. నాకు అవసరం అనుకుంటే దేవుడిస్తాడు. అలాగే ఒకరోజు మీటింగ్కి వెళ్తూ ఉండగా గబా మా మరదలు తోడల్లుడు ఒక ఫోన్ కొనుక్కొని వచ్చి ఇచ్చారు నాకు. ఇది ఒక 25 ఏళ్ల క్రితం సంగతి చెప్తున్నా. అదే ఫస్ట్ ఫోన్ నాకు. ప్రియులారా, ఎప్పుడు పోల్చుకోకూడదు. భక్తి విషయాల్లో పోల్చుకోవచ్చు, కానీ ఆధిక్యతల విషయంలో, సంపదల విషయంలో ఎప్పుడు పోల్చుకోకూడదు. అది గర్విష్ఠుల యొక్క లక్షణం. రైట్? ఈ లక్షణాలు మనలో ఉంటే మనలో ఏమున్నట్టు? వ్యక్తిగత జీవితంలో గర్వం ప్రవేశించినట్టు. నెక్స్ట్, గుర్తింపును కోరడం. రికగ్నిషన్ సిండ్రోమ్ అంటారు. గుర్తింపును పొందే రోగం అది. గర్వం మానవ మెప్పును, దీనత్వం దైవిక మెప్పును కోరుకుంటుంది. గర్వం ఎవరి మెప్పు కోరుకుంటుంది? మానవ మెప్పును. దీనత్వం దైవిక మెప్పును. డిఎల్ మూడీ వాక్యం చెప్పి దిగిన తర్వాత ఒక ఆయన వచ్చి, మిస్టర్ మూడీ, నీ ప్రసంగం చాలా బాగుంది, ఎక్సలెంట్ అన్నాడంట. అప్పుడు మూడీ అన్నాడంట, షట్ యువర్ మౌత్, సాటన్ ఆల్రెడీ టోల్డ్ మీ ఆన్ ద స్టేజ్. నోరు మూసుకోరా సాతానుడు, నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే చెప్పాడు నా ప్రసంగం బాగుందని. నీకేం పట్టింది, నీకేం ఎక్కింది చెప్పరా అంటే అది అని బుర్రగొక్కుంటే వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన వచ్చి, మిస్టర్ మూడీ, యువర్ సెర్మన్ ఈజ్ సూపర్ బట్ యువర్ గ్రామర్ ఈజ్ పోర్ అన్నాడంట. నీ ప్రసంగం చాలా బాగుంది కానీ నీ వ్యాకరణం ఉందే చాలా నీచంగా ఉంది అన్నాడు. మూడీ ఎలాంటోడంటే
పొగడ్తలకు పొంగిపోడు, విమర్శలకు కుంగిపోడు. ఇదే నేర్చుకోవాలి ఒక క్రైస్తవుడు. ఆయన అన్నాడంట, సి బ్రదర్, ఐ ఆమ్ ఎన్ ఇల్లిటరేట్, ఐ ఆమ్ సింప్లీ ఎ కాబ్లర్. చెప్పులు కుట్టుకునేవాడిని, నాకు పెద్ద జ్ఞానం లేదు. అయితే నేను నిన్ను ఒక ప్రశ్న అడగొచ్చా? జ్ఞానము లేని వాడిని నన్నే వాడుకొని నా చిన్న పరిచర్యలో కొన్ని లక్షల మందిని ప్రభు రక్షిస్తున్నాడు కదా, మరి నువ్వు పెద్ద ప్రొఫెసరు కదా, నీ ప్రొఫెసర్ జ్ఞానం ద్వారా, నీకు జ్ఞానం ఉంది, గ్రామర్ కూడా బాగా తెలుసు కదా, నీ జ్ఞానం ద్వారా, నీ గ్రామర్ ద్వారా ఎంతమందిని ప్రభువులోకి తిప్పావు అని అడిగాడట. ఏం ఆన్సర్ చెప్పుంటాడు? నో ఆన్సర్. కాబట్టి ఒక విశ్వాసి పొగడ్తలకు పొంగిపోకూడదు, విమర్శలకి కృంగిపోకూడదు. విమర్శలు వస్తాయి. యేసు ప్రభు అంతటా ఆయనకే వచ్చిన విమర్శలు రాలేదా? ఏమన్నారు ఆయన్ని? దయ్యం పట్టినోడా అన్నారు. ఎన్ని రకాలుగా అన్నారు కదా ఆయన్ని. వడ్లవాని కుమారుడు అన్నారు, దయ్యం పట్టిన ఆయన అన్నారు, దేవదూషకుడు అన్నారు, పాపుల స్నేహితుడు అన్నారు. దేనికన్నా కుంగిపోయాడు ఆయన. అందుకే అన్నాడు, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడు. విమర్శకు కుంగిపోతే అర్థం ఏంటో తెలుసా? నువ్వు గర్విష్ఠుడివి అని అర్థం. కొంతమందిని మెచ్చుకున్నంతసేపు బాగుంటారు, కోప్పడ్డామా అందులో టచ్ స్క్రీన్ లాగా మారిపోద్ది ముఖం, రకరకాల షేడ్స్ కనపడతాయి. వాళ్ళల్లో గిట్టని స్వభావం చెబితే టచ్ స్క్రీన్ అయిపోద్ది అది ముఖం. గద్దింపును అసహ్యించుకొనివాడు పశుప్రాయుడు, ఈజ్ ఎ బీస్ట్. గుర్తింపును కోరడం, తర్వాత కృతజ్ఞత లేకపోవడం, అన్థ్యాంక్ఫుల్నెస్. ఎప్పుడైనా మీ అమ్మ నాన్న నీ కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని డబ్బులు కడుతున్నారో, మమ్మీ డాడీ నా కోసం నువ్వు కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నావు కదూ, థ్యాంక్ యూ అని ఎప్పుడైనా చెప్పారా? ఏంటండి అక్కడ చూస్తున్నారు, నా కోసం నెల నెల ఇంత డబ్బులు పంపిస్తున్నావు, థ్యాంక్ యూ అని ఎప్పుడైనా చెప్పారా? అసలు ఈ డేల మీద నాకు నమ్మకం ఉండదు. మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇంకా దినాల మీద ఎందుకు నమ్మకం ఉండదో చెప్పనా? ఆ ఒక్కరోజు విషెస్ చెప్పి సంవత్సరం అంతా ఏడిపెత్తారు. టీచర్స్ డే అని చెప్తారు పెద్దగా ఆ రోజు, మిగతా టైంలో ఆ టీచర్కి పేరు పెడతారు. ఉల్లిపాయ అని ఒకడు, సోప్ బాక్స్ అని ఒకడు. టీచర్స్ డే అని చెప్తారు పేరు పైకి, హ్యాపీ టీచర్స్ డే టీచర్ అంటారు అది తీసుకొచ్చి, కానీ లోపల రకరకాల పేర్లు పెడతారు. కృతజ్ఞత లేకపోవడం. అందుకే వాళ్ళ డిక్షనరీలో థ్యాంక్ యూ, వందనాలు అన్న పదమే ఉండదు. ఇంగ్లీష్ వాళ్ళ కల్చర్లో ప్రతి దానికి ఉంటుందండి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఓ దట్స్ వండర్ఫుల్, థ్యాంక్ యూ అంటారు. మనకు అదేం ఉండదు. పెట్టింది తింటాం, బేవమంటే వెళ్ళటం. అన్థ్యాంక్ఫుల్నెస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రైడ్. నీలో దాన్ని అభినందించలేకపోయినా అది గర్వం ఉన్నట్టు లెక్క. నెక్స్ట్, క్షమాపణ కోరకపోవడం. తప్పు చేసి కూడా క్షమాపణ కోరకపోవడం, అది నీ వ్యక్తిగత జీవితంలో గర్వం ప్రవేశించినట్లు లెక్క. చేసిన తప్పుకు క్షమాపణ అడగకపోవడం. తప్పులు దేవుని పక్షంగా ఉంటాయి, మనుషుల పక్షంగా కూడా ఉంటాయి. దేవుణ్ణి అడగాలి, మనుషుల్ని అడగాలి. ఊరికే అడుగుతున్నాను, మీరు ఇంట్లో కానీ, ఆఫీసులో కానీ, చర్చిలో కానీ సారీ చెప్పి ఎంతకాలం అయింది?
క్షమించమని వచ్చి చెప్పి ఎంతకాలం అయింది? అందరూ కొరికేసేలా చూస్తున్నారు నన్ను. ఎందుకంటే మనం అసలు తప్పు చేయం కదా, మన బ్లడ్లోనే ఉండదు తప్పు చేయటం. పర్ఫెక్ట్ కదా మనం. క్షమాపణ అడగడానికి నీవు అలవరుచుకోకపోతే నీ వ్యక్తిగత జీవితంలోనికి గర్వము ప్రవేశించినట్టు. అందుకే ప్రభువు ఆయన నేర్పించిన ప్రార్థన కొండ మీద ప్రసంగంలోనే నేర్పాడు. పరలోక ప్రార్థన అంటారు, కానీ అది సరైన పదం కాదు. అందులో ఏమన్నాడు? మా రుణస్థులను మేము క్షమించినట్టు మీరు మా రుణములను క్షమించండి. మేము ఆల్రెడీ క్షమించాం ప్రభువా, కాబట్టి మా రుణాలు క్షమించండి. దేవుణ్ణి అడిగేవి దేవుణ్ణి అడగాలి, మనుషుల్ని అడిగేవి మనుషుల్ని అడగాలి. ఇది లేకపోతే మనలో ఏమన్నట్టు లెక్క? గర్వం. గర్వం చాలామందితో ఈ సఫరింగ్ ఉంటుందండి. అపార్థం చేసుకుంటారు కానీ క్షమాపణ అడగరు. నోరు జారి మాట్లాడతారు, క్షమాపణ అడగరు. జ్ఞాపకం పెట్టుకోండి, ఈ అహంకారాతిశయం గల ప్రతి దానికి ఒక రోజు ఉంది. చదివాంగా మనం. ఒక రోజుని దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. గాడ్ అపాయింటెడ్ ఏ డే టు జడ్జ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రౌడ్ యాక్ట్. నెక్స్ట్ 8వది, విమర్శలకు ముందుంటారు, పొగడ్తలకు వెనుకుంటారు. విమర్శించడానికి ముందెత్తుంటారు ఈ గర్విష్ఠులు. పర్సనల్ లైఫ్, పర్సనల్ ప్రైడ్లో. అభినందించడానికి వెనుకుంటారు. ఇది నీ జీవితంలో ఉంటే నీ వ్యక్తిగత జీవితంలో గర్వం ఉన్నట్లు లెక్క. యేసు ప్రభువులో విమర్శించడం ఉంది, అభినందించడం కూడా ఉంది. ఉదాహరణ చెప్పనా? మనుషులు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ప్రభువా, ఏలియావు అనుకుంటున్నారు, యోహాను అనుకుంటున్నారు, మరికొంతమంది దెయ్యం పట్టినవాడు అనుకుంటున్నారు. సరే, వాళ్ళ సంగతి వదిలే పేతురు. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు జీవము గల సజీవుడవైన దేవుని కుమారుడవైన క్రీస్తు అనుకుంటున్నాను. సీమోను బరియోనా, నీవు ధన్యుడవు. దాంతో ఈ పొగడత ఆయనకి కొంచెం బూస్టింగ్ ఇచ్చింది. కొద్దిగా ముందుకు వచ్చేటప్పటికి ఏమన్నాడు? నేను సిలువుకి వెళ్ళబోతున్నాను, మనుష్య కుమారుడు అప్పగించబడిపోతున్నాడంటే గబక్కని చేయబట్టుకొని పొగడత కొంతమందిని చెడగొడుతుంది. అందుకే తమాషాగా చెబుతారు, కూరకి తాలింపు, బట్టకి జాడింపు, ఆంధ్ర వాళ్ళకు పొగిడింపు అంట. ఏంటిది? కూరకి తాలింపు, బట్టకేమో జాడింపు, ఆంధ్ర వాళ్ళకేమో పొగిడింపు. ఈ లేకపోతే నిద్ర పడదంట. ఆ మాట అనగానే ప్రభువా అది నీకు దూరం అవునుగాక అనేశాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? సాతానా, నేను వెనకబో, గెట్ బిహైండ్ మీ సేటన్ అన్నాడు ఆయన. సాతానా, నా వెనక్కిపో. అప్పుడే పొగిడాడు, అప్పుడే కోప్పడ్డాడు. రెండు కరెక్టే. ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ, నీ క్రియలు, నీ శ్రమ, నీ కష్టం, నీ విశ్వాసం ఇదంతా నాకు తెలుసు, బట్ తప్పు మోపుతున్నాను నీ మీద. ఈ విషయంలో యు ఆర్ నాట్ రైట్. పొగడత ఉంది, విమర్శ ఉంది. కాబట్టి విమర్శకు ముందుంటారు, అభినందనకు వెనుకుంటారు. రెండు బ్యాలెన్స్గా ఉండాల. అందుకే ఒక మాట చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. వివరించలేని వాడు విమర్శించకూడదు, అర్థం కానివాడు అభినందించకూడదు. మళ్ళీ చెప్పండి మీరు. వివరించలేనివాడు విమర్శించకూడదు, అర్థం కానివాడు అభినందించకూడదు. నీకు సంగీతం తెలీదు,
బా ఏం వేసావు అనొచ్చా? అసలు తాళమే చప్పట్లే ఎట్టెట్టు కొడతారు, ఒక్కదానికి కలవదు. సూపర్గా కొట్టావు అని అనలేవు నువ్వు, ఎందుకంటే అసలు అదే నీకు అర్థం కాదు. ఉదాహరణ చెప్పాను, అది లేకుండా నువ్వు అభినందించవద్దు. అర్థమవుతుంది సోదరులారా? నెక్స్ట్, వ్యక్తిగత జీవితంలో గర్వం ప్రవేశించినప్పుడు కనపడే మరొక లక్షణం ఏంటో తెలుసా? తగ్గింపుతో చేసే పనులు, గుర్తింపు లేని పనులు చేయడానికి ఇష్టపడరు. గుర్తింపు లేని పనులు చేయడానికి ఇష్టపడరు. ఇందాక యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూసాం కదా మనం, ఆరాధనలో శిష్యులందరూ ఎక్కడ కూర్చున్నారు? బల్ల దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు యూదుల ఆచారం ఏంటంటే అందరూ గెస్ట్లే, కానీ అక్కడ హోస్ట్ ఉండాలి. ఆ హోస్ట్ ఏం చేయాలి? వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడగాలి. కాళ్ళు కడగడానికి ఒక హోస్ట్ కావాలి. ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు లేవాలి? ఎవరన్నా ఒకళ్ళు కాళ్ళు కడిగిన తర్వాతే మొదలు పెట్టాలి. ఎవ్వరు లేవట్లా. ఎవరు లేచారు? యేసు ప్రభు లేచాడు. ఎందుకు లేవలేదు? ఎందుకు లేవలేదు మీరు చెప్పండి. అందరూ నేను తోపు అనుకుంటున్నారు, అదే సమస్య. నేను లేవడం ఏంటి? ఈ పనికి దయ్యాలు వెళ్ళగొట్టమంటే రిలీజ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అంటాడు. కాళ్ళు కడగమంటే నేను కాళ్ళు కడగటం ఏంటి? స్టేజ్ ఎక్కమంటే ముందెత్తుంటారు, చాపలు ఎత్తమంటే వెనకాల ఉంటారు. ఇదే ప్రైడ్. వేదిక మీద ఎక్కే వాళ్ళలారా జాగ్రత్త. మీకందరికీ నేను ఈ మాట చెప్తున్నా, మీరు ఎక్కడం సంతోషమే, ఎట్ ద సేమ్ టైం ప్రిపేర్ టు డూ ఎనీ వర్క్ బిహైండ్ ద స్క్రీన్. అందుకే హెబ్రోను సంఘాల్లో ఎంత పెద్ద ఆఫీసర్ అయినా దొడ్లు కడగాలి ఫస్ట్. గంపల్లో భోజనం తీసుకెళ్ళాలి, ఎత్తాలి, ఎంగిలిస్తరాకులు ఎత్తాలి, చీపిరి పట్టుకొని తొడవాలి. నేను ఆఫీసర్ని అంటాక లేదు. ఒకసారి ఒక ఊరికి వెళ్తే చెప్పులు తీసి ఇన్షర్ట్ చేసుకొని నిలబడ్డాడు ఒక ఆయన. నా చెప్పులు తీసి స్టాండ్లో పెడుతున్నాడు. ఎవరండి ఈయన అని లోపలికి వెళ్ళిన తర్వాత, సార్ ఆయన ఐఏఎస్ ఆఫీసర్ సార్ అంటున్నారు. చెప్పులు తీసి స్టాండ్లో పెడుతున్నాడండి. ఐఏఎస్ చదువుకున్నాడు, మనకి ఐఏఎస్ అక్కర్లా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే చాలు, ఎంత ఉంటుందో. గర్వం బహు ప్రమాదం. అర్థమవుతుందా? ఇవే లక్షణాలు. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే వాళ్ళల్లో మాటలు మూర్ఖంగా వస్తాయి, మూర్ఖంగా మాట్లాడతారు. గర్వానికి 10వ రూపం అది. వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తికి గర్వం ప్రవేశించినప్పుడు మూర్ఖమైన మాటలు వస్తాయి. మాటలు మూర్ఖంగా వస్తాయి. దానికి అర్థం ఉండదు, పరమార్థం ఉండదు, ఏముండదు. ఇవన్నీ నీ జీవితంలో ఉంటే గర్వం ప్రవేశించినట్లు లెక్క. గర్వం ప్రవేశించింది అంటే నిన్ను స్లైడ్ చేస్తుంది, బ్లైండ్ చేస్తుంది, బైండ్ చేస్తుంది, గ్రైండ్ చేస్తుంది. జాగ్రత్త, ప్రిపేర్ ఫర్ దట్. నాశనం వెనకాలే కాసుకొని ఉందని అర్థం. అందుకే గర్వం రాకుండా చూడాలి. ప్రభు అందుకే చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. సో పరలోక రాజ్యంలో గర్విష్ఠులు ఉంటారా? ఉండరు. పరలోకం ఎవరికి? దీనులకే. దీనులకి 5 ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఎన్ని? 5 ఆశీర్వాదాలు. ఏంటో చెప్పనా? సీక్వెన్స్గా చెప్తాను, వినండి. వరుసగా సీక్వెన్స్ లాగా ఉంటుంది అది. ఆ 5 ఆశీర్వాదాలు ఏంటంటే, 1, దీనులను దేవుడు లక్ష్య పెడతాడు. 2, దీనులకే కృపిస్తాడు. 3, దీనులనే ఆదరిస్తాడు. 4, దీనులనే హెచ్చిస్తాడు. 5,
దీనులకే పరలోకం ఇస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, దీనులను లక్ష్య పెడతాడు, దీనులకు కృప ఇస్తాడు. బైబిల్లో ఇవన్నీ లక్ష్య పెడతాడు. కీర్తనలు 138:6 యెహోవా మహోన్నతుడైనను దీనులను లక్ష్య పెట్టును. దీనులకు కృప ఇస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దీనులను ఆదరిస్తాడు. దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 6వ వచనం. దీనులను హెచ్చిస్తాడు. దేవుడు తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండి. 1 పేతురు 5. చివరిగా దీనులకే పరలోక రాజ్యం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ప్రార్థన చేద్దాం. తల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ లేఖనంలో నుంచి గర్వము యొక్క ప్రభావాలు, తీవ్రత, దాని పట్ల మీ వైఖరి, వ్యక్తిగత జీవితంలో గర్వము ప్రవేశించినప్పుడు అతనిలో కనపడే లక్షణాలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా ఎదురుకు తెచ్చిన ఈ వాక్య సత్యాలను బట్టి, తలంపులను బట్టి వందనాలు. దీవించండి. ఇది మాలో ఏ మూల దాగిన గర్వమైన తొలగిపోవునట్లుగా, తీసివేసుకున్నట్లుగా జాగ్రత్త అనుగ్రహించమని కోరుతూ, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ దీనత్వం ఇక్కడ ఉన్న అందరిలోనూ, ప్రతి వ్యక్తి జీవితంలో కలిగి జీవించినట్లుగా కృపను అనుగ్రహిస్తారని నమ్ముతూ తిరిగి వెళ్తున్నాం. మీ సన్నిధి మాతో ఉంచమని మరొకసారి నీట్ పరీక్ష రాయబోతున్న బిడ్డలను మీకు అప్పగించి యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సమాధానం సదా మనతో ఉండి ఆయన రాకడ కొరకు మనలను ఆయత్తపరిచి నడిపించును గాక. ఆమేన్. వందనాలు. సెలవు తీసుకుందాం.